ఇందు సర్టిఫికెట్స్ కాల్ చేయబోయిన రేఖకు షాక్ ఇచ్చిన రాజ్. అసలు ఇదంతా ఎలా జరిగింది? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజు ఈ ఇంట్లో ఉండకుండా, అంటే అప్పుడు చిన్నప్పుడు పడిపోయిన తర్వాత గతాన్ని మర్చిపోయినా ఆ ఇంట్లోనే పెరుగుతాడు. ఎవరికైతే దొరుకుతాడో ఆ ఇంట్లోనే. కానీ రాజు ఎంత పనికిమాలిన వాడిలా ఉన్నా కానీ ఆ ఇంట్లో ఉన్న మనిషి అంటే తల్లి తండ్రికి తెలిసే ఉంటుంది కదా తన సొంత కొడుకు కాదు అన్న విషయం. అయినా సరే ఇంకా తనని కూడా ప్రేమగానే చూసుకుంటారు. కోపం వచ్చినప్పుడు కోప్పడతారు కానీ పనికిమాలినోడా ఏ పని పాటు ఏమీ లేదు అంటూ కోప్పడినా కానీ తర్వాత మళ్ళీ నార్మల్గానే మాట్లాడడం అది చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండేసరికి ఏమండి వాడు మన కన్నబిడ్డ కాదు కదండి, కానీ ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటారు. అలాగని నువ్వు ఎప్పుడూ మా కొడుకు కాదు అని వాడిని ఎప్పుడూ ఏమీ అనరు కదండి అనగానే, చూడు మనకి ఆ బిడ్డ దొరికాడు. బిడ్డ దొరికే సమయానికి వాడికి గతం గుర్తులేదు, కానీ మనకి బిడ్డలా దొరికాడు. ఆ భగవంతుడే మనకి ఇచ్చాడని ఆ బిడ్డను తీసుకొచ్చి పెంచుకుంటున్నాము. ఇప్పుడు వాడికి నువ్వు నా బిడ్డవ కాదు అని చెప్పడం వల్ల మనకేమన్నా కలిసి వస్తుందా, వాడికేమన్నా కలిసి వస్తుందా? వాడు ఎప్పటికి సెట్ అవ్వాలో అప్పటికే సెట్ అవుతాడు తప్ప మనం చెప్పినంత మాత్రాన వాడు సెట్ కాడు. అందుకే నేను వాడిని ఎప్పుడూ కూడా ఏమీ అనను, బాధ పెట్టాలని అనుకోవట్లేదు. అయినా వాడు దొరికినా కానీ మనకన్న బిడ్డలాగే కదా చూసుకుంటాను అని చెప్పి మాట్లాడేసరికి ఆ మాటలు కాస్త రాజ్ వింటాడు. అంటే నేను వీళ్ళ సొంత బిడ్డను కాదా? వీళ్ళకి నేను దొరికానా? దొరికే సమయానికి నాకు గతం గుర్తులేదా? అసలు నేను ఎవరు, ఏ ఇంటి బిడ్డను? నేను ఊహల్లో కలగన్నట్టుగానే నేను కోటీశ్వరుడు వాళ్ళకి సంబంధించిన వాడినేనా అనుకుంటూ ఇంకా రాజ్ అయితే ఒకరోజు తన తండ్రి తిడుతూ ఉండగా వెళ్ళి గుండెలకి హత్తుకుంటాడు. హత్తుకునేసరికి ఏమైందిరా అని చెప్పనగానే ఏమీ లేదు నాన్న అని చెప్పి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటే ఎప్పుడూ లేనిది వీడు, నేను ఎప్పుడు ఏమన్నా కానీ బాధపడుతూ పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడేంటి వీడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎంతలా బాధపడుతున్నాడు అనగానే ఏమోనండి నాకు తెలీదు అని రాజు వాళ్ళ అమ్మ అంటుంది. ఇంకిక్కడ ఇందు ఇంట్లోనే ఉన్నా కానీ రేఖకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుని మొత్తానికైతే ఇంజనీరింగ్ కూడా చదివి పాస్ అయిపోయి ఇంకా గొప్ప ఉద్యోగం సంపాదించాలి అన్న ఉద్దేశంతో ఉంటుంది. ఎందుకంటే సుభాష్కి గత 15 సంవత్సరాలుగా నడుంకి దెబ్బ తగిలి తను నడవలేని స్థితిలో ఉన్నాడు కదా. తనని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా డబ్బులు అవసరం. ఆ డబ్బుల గురించి అడిగితే డబ్బులు ఎక్కడున్నాయి, డబ్బులు లేవు అని చెప్పి రేఖ చెప్పడంతో ఇంకా అప్పుడు ఇందులో పట్టుదల మొదలయ్యి తను జాబ్ సంపాదించి తన తాతయ్యని బాగు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో రేఖకు తెలియకుండా జాబ్ ట్రయల్స్ అయితే చేస్తుంది. ఒకసారి అలా ట్రై చేసేసరికి రాజేమో చెడగొట్టడంతో మళ్ళీ తన చెల్లెలైన స్వాతి దగ్గర ల్యాప్టాప్ తీసుకుని జాబ్కి అయితే ట్రై చేయడంతో జాబ్కి ఇంటర్వ్యూకి రమ్మని చెప్తారు. అప్పటికే రేఖ వేరే వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టింది కదా ఇందుని. సో ఆ వంకతో వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్దామని పాపం ఇందు సర్టిఫికెట్లు బ్యాగ్లో పెట్టుకుంటుంది. బ్యాగ్లో పెట్టుకుని ఇప్పుడు బ్యాగ్ పట్టుకుని బయటికి వెళ్తే అనుమానం వస్తుంది కదక్క అని చెప్పాను. కానీ ఏం చేయమంటావే, ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సర్టిఫికెట్లు చూపించాలి కదా. సర్టిఫికెట్స్ చూపించకపోతే వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా చేస్తారు? నేను ఇది చదివానని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటూ చెప్పేసేసరికి సరే అక్క వెళ్ళు అయితేని అంటూ ఇంకా సర్టిఫికెట్లు బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరి వస్తుంది. వచ్చేసరికి ర్యాక్ అయితే ఉండదు, కానీ కింద మాత్రం నేను వాళ్ళ ఇంటికి వంట చేయడానికి వెళ్తున్నానని హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళడం చూసిన భ్రమరాంబ ఆపేస్తుంది. ఏంటి వంట చేయడానికి వెళ్తూ బ్యాగ్ తీసుకుని వెళ్తున్నావు అనగాని ఏమీ లేదు ఆంటీ అనగానే, అసలు వంట చేసేదానికి హ్యాండ్ బ్యాగ్తో పనే ఉంది, నీకేమైనా ఫోన్ ఉందా, ఏముంది, ఏమీ లేవు, మరి అలాంటిది హ్యాండ్ బ్యాగ్ ఎందుకు అనగానే ఏమీ లేవు ఆంటీ,
డబ్బులున్నాయంతే, అంటే అటు ఇటు ఆటోకి ఛార్జీలు కావాలి కదా అంటూ చెప్పేసేసరికి, ఛార్జీలా? ఎందుకు, పక్క వీధే కదా, ఈ 2 అడుగులు వేస్తే వచ్చేస్తుంది, ఏమాత్రం దానికే ఆటో ఎక్కి దిగితే 50 రూపాయలు అవుతుంది, అంత అవసరమా? ఏమన్నా డబ్బులు చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నావా? నడిచినంత మాత్రాన 1 కేజీ కండేమీ తరిగిపోదు అంటూ భ్రమరాంబ అయితే ఇంకా ఇందుని తిట్టేసేసరికి, అలాగే ఆంటీ వెళ్తాను అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది. సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాను కదా, పని పూర్తి చేసుకుని అట్నుంచటే ఇంటర్వ్యూకి వెళ్దామని మనసులో అనుకుని 2 అడుగులు ఇలా వేస్తూ ఉండగానే వెంటనే భ్రమరాంబ హ్యాండ్ బ్యాగ్ లాక్కుంటుంది. ఏంటంటీ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటున్నారేంటి? ఎందుకు నా హ్యాండ్ బ్యాగ్ ఎందుకు ఆంటీ అంటూ ఇంకా హ్యాండ్ బ్యాగ్ని వెనక్కి లాక్కునే లోపే హ్యాండ్ బ్యాగ్ జిప్పు ఊడిపోయి కింద పడిపోయి సర్టిఫికెట్స్ పడిపోతాయి. సర్టిఫికెట్స్ పడిపోయేసరికి స్వాతి ఈలోపు, ఏంటమ్మా ఎక్కడికో వెళ్తుంది కదా వంట చేయడానికి, ఆ మాత్రం అందులో ఏముంటాయి, డబ్బులే కదా ఉంటాయి అని స్వాతి భ్రమరాంబకు అడ్డుగా వచ్చేసేసరికి, ఇంకా అడ్డుగా అలా ఉండేసరికి సర్టిఫికెట్స్ కాస్త తీసుకుని గబగబా బ్యాగ్లో సర్దుకుని వెళ్ళిపోదామనుకున్న సమయంలో ఈలోపు వెనకాల నుంచి అయితే వచ్చేస్తుంది రేఖ. ఏ ఇందు, ఎక్కడికి వెళ్తున్నావు, ఆ బ్యాగ్లో ఏం పెట్టుకున్నావు అని చెప్పి అడిగేసరికి, ఏమీ లేదంటీ ఏమీ లేదు అంటూ ఇంకా పిలుస్తూ ఉండగానే గబగబా బ్యాగ్లో సర్టిఫికెట్స్ పెట్టేస్తుంది. సర్టిఫికెట్స్ పెట్టేసేసరికి, ఏంటొదినా, ఏంటి ఇందు నాపుతున్నావేంటి అనగానే, ఇందు ఎవరు వంట చేయడానికి వెళ్తుంది కదా, తను హ్యాండ్ బ్యాగ్లో ఏయో పట్టుకుని వెళ్తుంది, అసలు హ్యాండ్ బ్యాగ్లో ఏముంది, ఏం పట్టుకుని వెళ్తుందా అని అడుగుదామని హ్యాండ్ బ్యాగ్ లాగేసరికి బ్యాగ్ కింద పడిపోయింది. ఈలోపు స్వాతి కాస్త, ఏమీ లేవమ్మా అంటూ మాట్లాడుతుంది. ఆ బ్యాగ్లో ఏదో ఉన్నాయని నాకు అనుమానంగా ఉంది రేఖ, ఇక్కడి నుంచి ఏవైనా బయటికి తీసుకువెళ్ళిపోతుందేమోనని అనుమానంగా ఉంది. ఏ భ్రమరాంబ, ఏం మాట్లాడుతున్నావు? నా మనవరాలు దొంగతనం చేసేదానిలా కనిపిస్తుందా? అలా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేది, తను ఏమీ చేసే మనిషి కాదు. అది నువ్వు అర్థం చేసుకోకుండా నా మనవరాల్ని దొంగ అంటూ నింద వేసి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పి అనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా రేఖ, ఏయ్ ఎలాగివ్వా బ్యాగు అని చెప్పి అడుగుతుంది. అడిగేసరికి, ఏమీ లేవాంటీ ఏమీ లేవు అంటూ ఇంకా వీళ్ళు ఇలా డిస్కషన్ పడుతూ ఉండగా రాజుకి ఇదే ఆలోచన వస్తుంది కదా. రాజుకి సడన్గా చిన్నతనంలో, అంటే స్వరాజు చిన్నతనంలో ఈ ఇంటికి వచ్చి ఆడుకున్న జ్ఞాపకాలన్నీ కూడా తన మైండ్లో మెదులుతూ ఉంటాయి. ఆ ఏరియాకి వచ్చేసేసరికి నేను ఎలా వచ్చాను అంటూ అటు ఇటుగా ఇలా మెదులుతూ ఉండేసరికి తనకు తెలియకుండానే ఆ ఇంటి వైపుగా వచ్చేస్తాడు. ఇంటి వైపుగా వచ్చేసి, నేను ఇక్కడికి ఇంతకు ముందు వచ్చినట్టు నా మనసు కనిపిస్తుందేంటి, ఇంకా అక్కడ వరకు అలా వచ్చేసి తన ఆలోచనలు అలా తను ఎటు నడకలు వేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితిలోనే అడుగులు వేసుకుంటూ వచ్చేస్తాడు. అలా అడుగులు వేసుకుంటూ ఆ గేటు తీసుకుని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి ఇంకా అక్కడికి రావడంతో తను చిన్నప్పుడు అక్కడంతా తిరుగుతూ ఆడుకున్నాడు కదా, అవన్నీ కూడా తనకు తన ముందు చిన్నతనంలో ఆడుకున్నవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. జ్ఞాపకం వచ్చి 1 కాదు 2 కాదు అన్ని విషయాలు గుర్తుకొచ్చి వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ మేనత్త, ప్రతి ఒక్కటి, రాజు మొత్తం అంతా కూడా గుర్తొచ్చి అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, స్విమ్మింగ్ పూల్లో తన నీడ పడడంతో నేనొచ్చు మామయ్యలా ఉన్నానేంటి, మామయ్య నా పోలికలతోనే కదా ఉండేవాడు, మరి ఇప్పుడు మామయ్య వాళ్ళు ఏమయ్యారు అని ఆలోచించుకుంటూ అడుగు వేసుకుంటూ ఉండేసరికి అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది కదా, అదంతా గుర్తుకొచ్చేసరికి, అంటే బాంబ్ బ్లాస్ట్ జరిగింది, బాంబ్ బ్లాస్ట్లో మామయ్య వాళ్ళు చనిపోయారా, ఇప్పుడు ఇంట్లో ఎవరుంటున్నారు ఇంట్లోని అనుకుంటూ ఇంకా లోపలికి అడుగులు వేసుకుంటూ లోపలికి కరెక్ట్గా గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి రేఖ సర్టిఫికెట్స్ బ్యాగ్ లాక్కుని బ్యాగ్లోంచి సర్టిఫికెట్స్ తీసేసరికి ఆ గుమ్మంలోకి వెళ్ళి అలా నిలబడడంతో, ఏంటే మాకు చెప్పకుండా చదువుకున్నావా, నువ్వు ఇంజనీరింగ్ ఎప్పుడు చదివావే, నీకు ఏ చదువు సంధ్య ఉండకూడదని మేము చెప్పినట్టు ఉండాలని ప్రతి క్షణం భయపడుతూ పెరిగేటట్టు చేశాము, నువ్వు మా కళ్ళు కప్పి నువ్వు చదువుకుంటావా, ఈ ఆస్తి మొత్తం పవర్ ఆఫ్ అటార్నీ నా చేతిలో ఉంది, నీకు 18 సంవత్సరాలు వచ్చేంత వరకేనే నువ్వు నా బానిసలా ఉంటావు,
18 సంవత్సరాలు నిండిన మరుక్షణం ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదకి మార్చేసుకుని నిన్ను, మీ నానమ్మని, మీ తాతయ్యని మెడపట్టి బయటకు గెంటేస్తాను. మీ ఇంట్లో మీ ముగ్గురు తప్ప ఎవరూ లేరు కదా, ఎవరు ఉండరు కూడా అంటూ మాట్లాడేసరికి ఎవరూ లేకపోవడం ఏంటి, నేను ఉన్నాను కదా అమ్మమ్మ అంటూ పిలవడంతో అందరూ గుమ్మం వైపు చూస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు ఫ్రెండు అంటూ అపర్ణతోనే కదా ఎక్కువ ఆడుకున్నాడు వాడు. సో అది కూడా గుర్తొచ్చేసరికి రాజ్ అని చెప్పాను కానీ స్వరాజ్ నేను అని చెప్పాను కానీ రాజ్ నువ్వా, ఇన్ని రోజులు ఏమైపోయావరా అనగానే, ఆ రోజు యాక్సిడెంట్ అయ్యి బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత నా తలకు పెద్ద గాయమైంది అమ్మమ్మ. ఆ తర్వాత నన్ను వేరే వాళ్ళు పెంచుకున్నారు. ఇప్పుడు ఎందుకో ఇలా వెళ్తుంటే నా కాళ్ళు ఇటుగా రమ్మని, ఇటువైపు నాకు సంబంధించిన ఏయో జ్ఞాపకాలు ఉన్నాయని పదే నా మనసు నన్ను హెచ్చరించేసరికి నాకు తెలియకుండానే అడుగులు ఇటుపక్కకు వేసుకుంటూ ఇలా వచ్చేసాను. నాన్న రాజ్ అనుకుంటూ గబగబా వచ్చి ఇంకా అపర్ణ అయితే పట్టుకుంటుంది. ఎవరు నానమ్మ అని చెప్పాను కానీ తనెవరనుకుంటున్నావు, నీ మేనత్త కొడుకు, నీకు బావవుతాడు. అచ్చం మీ నాన్నలాగే ఉన్నాడు. మీ నాన్న ఫోటో కూడా లేకుండా చేసింది కదా ఈ రేఖ. మీ నాన్న ఎలా ఉంటాడో, మీ అమ్మ ఎలా ఉంటుందో అని ఎన్ని రోజులు అనుకున్నావు కదా, తనలాగే మీ నాన్న ఉంటాడు. అచ్చం మీ అమ్మలాగే నువ్వు ఉంటావు. మళ్ళీ ఆంసే మళ్ళీ పుట్టినట్టుంది. ఏవండి మన స్వరాజ్ అండి అని చెప్పాను కానీ, అవునపర్ణ స్వరాజ్ నాన్న స్వరాజ్ అనగానే తాతయ్య అనుకుంటూ పట్టుకుని వచ్చేసరికి సర్టిఫికెట్స్ కాస్త తన చేతిలో ఉంటాయి. ఏంటి కుటుంబం అంతా ఒకటైపోయారని సంతోషపడిపోతున్నారా ఏంటే, నువ్వు చదువుకుని ఇంజనీరింగ్ అయ్యి గొప్పదాని అయిపోతావా? ఈ సర్టిఫికెట్స్ ఇప్పుడే కాల్చి పడేస్తాను. ఎంతమంది వచ్చినా మిమ్మల్ని ఎలా ఆడుకోవాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ వదిన అగ్గిపెట్టి తీసుకురా అని చెప్పాను కానీ భ్రమరాంబ వెళ్ళి అగ్గిపెట్టి తీసుకొస్తుంది. అగ్గిపెట్టి తీసుకురావడంతో ఇలా అంటించేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ఇంకా రాజు ఆ పేపర్స్ కాస్త చింపి చెయ్యెత్తేసరికి పెద్దదానివని వదిలేస్తున్నాను, లేదంటే మాత్రం అస్సలు వదిలిపెట్టను. చిన్నప్పుడే మీ అమ్మ నాకు అస్సలు నచ్చేది కాదు. ఇప్పుడు నువ్వు కూడా అదే పోలికలు లేకపోయినా అదే బుద్ధులతో ఉన్నావు. నీ బుద్ధి మారదా? ఎప్పటికీ నీ బుద్ధి మార్చుకోవా అంటూ మాట్లాడేసరికి అది కాదు అంటూ మాట్లాడడంతో ఏది కాదు ఎప్పటికీ నీ బుద్ధి మారదు, నువ్వు మారవు, చిచ్చి నీ బ్రతికే మారదు అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి అయితే రాజు వెళ్ళి సుభాష్ పక్కన నిలబడతాడు. వీళ్ళకి ఇన్ని రోజులు ఎవరూ లేరని, నా మరదలని, మా అమ్మమ్మని, మా తాతయ్యని హింసిస్తూ వచ్చావేమో, ఇప్పటి నుంచి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు ఈ స్వరాజ్ లేడు కాబట్టి నీ ఆటలు సాగాయేమో, ఇక మీదట నీ ఆటలు సాగనివ్వను. ఆస్తి మొత్తం మా మేనత్త మేనమావది, ఇప్పుడు నా మరదలది. నా మరదలి పేరు మీద ఉన్న ఆస్తిని నా మరదల పేరు మించి లాక్కోవడానికి వీల్లేదు. వీళ్ళను చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు చిన్నప్పటి నుంచి వీళ్ళని ఎంత టార్చర్ పెట్టావో. మా కుటుంబం మొత్తాన్ని కూడా ఒకేసారి సర్వనాశనం చేసిన నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి ఇంకా రాజు వార్నింగ్ ఇచ్చేసరికి, నువ్వేంట్రా నన్నేదో చేసేదానికి, నువ్వు నా అనుభవం అంతా కూడా లేవు అనగానే నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. చిన్నతనంలోనే ఉండగానే మీ అమ్మను గడగడ వణికించిన వాడిని. మీ అమ్మని మా పేరెత్తినా, నేను మాట్లాడడానికి ప్రయత్నించినా వణికిపోయేది. అలాంటిది ఇప్పుడు నువ్వు రాజు స్వరాజ్ అంటూ మాట్లాడుతూ గొప్పగా ఉంటే మాత్రం నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టనే. మా కుటుంబాన్ని మొత్తం నాశనం చేసిన నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? అస్సలు వదిలిపెట్టను అంటూ మాట్లాడేసరికి, నువ్వేం చేయగలవరా? నువ్వు నన్ను ఏమీ చేయలేవు, అర్థమవుతుందా? నీ పని నువ్వు చూసుకోవడం తప్ప మమ్మల్ని ఏమీ చేసే పరిస్థితి నీకు లేదు. నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ మాట్లాడడంతో, ఎక్కడికి వెళ్ళాలి? నేనెక్కడికి వెళ్తాను? అస్సలు వెళ్ళను. నేను ఎక్కడికి వెళ్ళే సమస్య లేదు అంటూ మాట్లాడడంతో, ఎక్కడికి ఎందుకు వెళ్ళవే? వెళ్తావు, ఖచ్చితంగా వెళ్తావు. ఎందుకు వెళ్ళలేవు?
ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు సమస్యలని కొని తెచ్చుకుందామని అనుకుంటున్నావేమో. ఎందుకు ఇక్కడే ఉండడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. వెళ్తే బాగుంటుంది, నీ లైఫ్ కూడా బాగుంటుంది కానీ ఏంట్రా నన్ను బెదిరిస్తున్నావా? ఇన్ని రోజులు వీళ్ళెవరూ నాకు బెదిరింపు కాల్స్ ఏమీ చేయలేని వాళ్ళు. చూస్తూ ఉండండి, నీకు నేను జాతర చూపిస్తాను కదా. ఈరోజు నేను ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, తొందరలోనే వస్తాను. నా మరదల్ని చెయ్యి పట్టుకోవడానికే వస్తాను. నానమ్మ, ఎప్పటికీ ఇందుకి 18 సంవత్సరాలు పూర్తవుతాయి అనగానే ఇంకా నెల రోజులుందిరా రాజ్ అని చెప్పనగానే, నెల రోజులుంది కదా, నెల రోజుల్లో నీకు కౌంట్ డౌన్ స్టార్టింగ్ అయిపోతుంది. నువ్వు ఏ పుట్టినరోజుకైతే నా మరదల నుంచి ఆస్తి మొత్తం నువ్వు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తావో ఆ రోజే నిన్ను మెడపట్టి బయటకు గెంటేస్తాను. నీకు నెల రోజులు మాత్రమే కౌంట్ డౌన్ మొదలవుతుంది. నెల తర్వాత ఇంకా నీకు ఏమీ ఉండదు, తర్వాత నీ ఇష్టం అంటూ చెప్పేసేసరికి, రాజ్, నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు? ఏమీ చేయలేవు. మా అమ్మ కూడా ఎప్పటికప్పుడు మీరంతా కలిసి మట్టు పెట్టాలని చూసినా చివరి క్షణంలో మా అమ్మను మీరే నాశనం చేశారు. మీ కుటుంబాన్ని ఎవ్వరినీ కూడా లేకుండా తొనాతొనకలు చేసేసింది మా అమ్మ. మా అమ్మను చాలా తక్కువ అంచనా వేసినట్టే నన్ను కూడా తక్కువ అంచనా వేస్తున్నారేమో. ఎప్పటికీ అది జరగదు. ఈ ఆస్తి మొత్తం నాదే. మా అమ్మకు తీర్చలేని కోరిక నేను తీర్చుకుని మా అమ్మకు ఆస్తి మొత్తం దారాదత్తం చేస్తాను. మా అమ్మ పేరు మీదే నేను ఆస్తిని నా పేరు మీదకి మార్చుకుని మొత్తం ఆస్తిని నేనే అనుభవిస్తే ఎక్కడున్నా మా అమ్మ ఆత్మ శాంతిస్తుంది, మా అమ్మ సంతోషపడుతుంది. ఉన్నన్ని రోజులు ఆస్తి కోసమే ఎంతగానో ఆరాటపడింది. ఇప్పుడు ఆస్తి దక్కకపోతే మా అమ్మ ఆత్మకు శాంతి కలగదు. అందుకోసమనే నేను ఆస్తిని మొత్తం సొంతం చేసుకుంటాను అని చెప్పనేసరికి, చూడండి ఆంటీ, ఆస్తిని సొంతం చేసుకోవాలని మీరు ఆశ కలగొండొచ్చు కానీ ఎప్పటికీ కూడా ఆస్తి మీ సొంతం కాకుండా చేయవలసిన బాధ్యత నాది. ఖచ్చితంగా ఆస్తిని నేను సొంతం చేసుకుని ఆస్తి మొత్తం లేకుండా చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. మీరు ఏమనుకుంటున్నారో, ఎలా అనుకుంటున్నారో మీకైతే ఊహించని నిర్ణయమే నేను తీసుకుంటాను అంటూ ఇంకా రాజు, వెళ్ళొస్తాను అమ్మమ్మ, వెళ్ళొస్తాను తాతయ్య, వెళ్ళొస్తాను ఇందు అనగానే, అలాగే బావా అని చెప్పనేసరికి, తొందరలోనే వస్తాను మరదలా అనుకుంటూ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటే మీ బావ వచ్చాడని ఓ తెగ పొగరను చూపిస్తున్నావు, మొహంలో చిరునవ్వు కూడా కనిపిస్తుంది అంటూ ఇంకా ఇందు మీద చెయ్యెత్తేసరికి, ఆంటీ, నేను ఇక్కడే ఉన్నాను ఆంటీ, నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? వెళ్ళిపోయినట్టు ఉంటాను, వెళ్ళను, ఖచ్చితంగా తిరిగి వస్తాను అని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వాడు కాస్త ఇంటికి వెళ్ళి జరిగిన విషయం అంతా వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తాడు. ఏంటి, నువ్వు దుగ్గరాలింటి వారసుడువా? ఇన్ని రోజులు నీకు గుర్తురాని గతం ఇప్పుడు గుర్తొచ్చిందా అనగానే, అవును, నేను స్వరాజ్ గారి మేనల్లుణ్ణి. స్వరాజ్ గారు ఎలా ఉండేవారో ఇప్పుడు నేను అలానే ఉంటున్నాను అని చెప్పనేసరికి, అవును నిజమే, నువ్వు నిజంగా స్వరాజ్లా ఉండేవాడివేమో, మాకు తెలియదు కదా, ఆయన్ని ఎప్పుడూ చూడలేదు. చెప్పుకుంటే దుగ్గిరాలింటి వారసులు అని చెప్పుకుంటే వినడమే తప్ప మాకు అవేమీ తెలియదు అని చెప్పి మాట్లాడేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అక్కడ మా అమ్మమ్మ, మా తాతయ్య, మా మేనత్త కూతురు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. నేను ఆ ఇంటికి వెళ్ళాలి. మీరు నన్ను ఎన్ని రోజులు కన్న బిడ్డలా నేను ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. అందుకే మీకు కృతజ్ఞతలు చెప్దాము అన్న ఒకే ఒక్క కారణం చేత నేను ఇక్కడికి వచ్చాను. నేను మా ఇంటికి వెళ్ళి నేను చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. మా అమ్మ నాన్న చనిపోయినా మీరే మా అమ్మ నాన్న అనుకుని ఇన్ని రోజులు నేను బ్రతికాను. ఇక మీదట కూడా మీరే నాకు అమ్మా నాన్న. అక్కడికి వెళ్ళి నేను నిర్వర్తించవలసిన బాధ్యత నిర్వర్తించి మళ్ళీ మీ కొడుకుగా మీ కోడల్ని తీసుకొని ఇంటికి వస్తాను అని చెప్పనేసరికి, సరే నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు, సాధించే సత్తా నీలో ఉంది అని చెప్పి తన తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆశీర్వదించి పంపిస్తారు.
పంపించేసరికి మచ్చా నేను వస్తానంటూ తన స్నేహితుడు లక్కీ కూడా వచ్చేసరికి లక్కీ నీకు ఎక్కడున్నా లక్కే కలిసి వస్తుందిరా, ఎక్కడికి వెళ్ళినా వాడిని తీసుకువెళ్ళడం నీకు అలవాటు కదా, వాడిని తీసుకుని వెళ్ళు అని చెప్పనగానే సరే నాన్న అంటూ ఇంకా లక్కీని తీసుకుని బయలుదేరి వెళ్తాడు. బయలుదేరి వెళ్ళేసరికి మళ్ళీ హిందూని కొట్టడానికి చెయ్యెత్తేసరికి అత్త ఐ యామ్ కమింగ్, బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు వచ్చేసానత్త అంటూ ఇంకా కుడికాలు లోపలికి పెట్టేసరికి వెనకాలే లక్కీ కూడా వస్తాడు. లక్కీని చూసి ఇంకా ఐశ్వర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఐశ్వర్యను చూసి కూడా లక్కీ షాక్ అవుతాడు. ఓహో, నా దిల్కా దడక ఇక్కడే ఉందా, అయితే నేను మంచి ప్లేస్కే వచ్చానన్నమాట. ఇన్ని రోజులు ఎక్కడెక్కడో ఉంటే నేను సైట్ కొట్టడం కుదరలేదు, ఇప్పుడు ఖచ్చితంగా సైట్ కొడతాను. సైట్ కొట్టి దీన్ని నా వల్లో పాడేసుకుని ఈ ఆస్తికి నేను కూడా వారసుడినవుతాను. నా మచ్చ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని ఇంకా లక్కీ తన మనసులో అనుకుంటాడు. ఇంకా అలా అనుకున్న తర్వాత రాజు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మారిపోతాయి. ఎవరిని కూడా అంటే ఇటు సుభాష్ని కానీ అపర్ణను కానీ ఇందును కానీ ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊడుకోడు. ముఖ్యంగా రేఖ కానీ ఐశ్వర్య కానీ ఎవరన్నా అన్నా అస్సలు ఊరుకోడు. బ్రహ్మరాంబ కూడా ఎప్పటికప్పుడు చురకలు వాయిస్తూనే ఉంటాడు. బ్రహ్మరాంబ మొగుడు మాత్రం ఎప్పుడూ సైలెంటోడే కదా, మంచి మనసు అయితే మంచిదే. తను మాత్రం ఎప్పటికీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇంకా ఈ వీడి ఇంట్లో ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్టుగా ఉంటుంది రేఖకైతే. ఇదేంటి లేడు అనుకున్న మనవడు తిరిగి వచ్చేశాడు, ఇప్పుడు వీళ్ళకి మగదిక్కు లేదు, ఉన్న మగదిక్కుని నేను చైర్కి పరిమితం చేశాను, ఇప్పుడు ఆ మగదిక్కు లేడు కదా అనుకుంటే వీడు వచ్చేశాడు, ఇప్పుడు వీడిని ఎలా అడ్డుకోవాలి, పైగా వీడు మా బావ పోలికలతోనే ఉన్నాడు, వాడి మేనల్లుడే కాబట్టి ఇంచుమించు వాడి బుద్ధులే వచ్చుంటాయి వీడికిని. వీడిని ఎలా కట్టడి చేయాలి, వీడి ఆలోచన తెలివితేటల్ని నేను ఎలా వాడుకోవాలి, ఈ ఆస్తి మొత్తం నా సొంతం అవ్వాలి, వీళ్ళందరినీ ఏదో ఒకటి చేసైనా సరే ఆస్తిని సొంతం చేసుకోవాలి అని ఇంకా ఎంతగానో రేఖ ప్లాన్స్ చేస్తుంది. ఈలోపు రేఖ భర్త వస్తాడు. ఏంటి రేఖ, ఏంటి టెన్షన్ పడుతున్నావు అనగానే ఏం చేయమంటావు, టెన్షన్ పడకపోతే వాళ్ళు కాస్త ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు రాజు. ఇప్పుడు ఆస్తిని ఎలా దక్కించుకోవాలి, ఇందుకి ఇంకా 18 నిండడానికి కేవలం ఉన్నది 10 రోజులు మాత్రమే. ఈ 10 రోజుల్లో వాడిని ఎలా తప్పించాలి, మన రౌడీలకి చెప్పి వాడిని ఇక్కడి నుంచి తప్పిస్తే సరిపోతుంది కదా అనగానే వాడు ఎలా ఉన్నాడో చూస్తున్నావు కదా, వాడిని తప్పించడం అంటే అస్సలు అయ్యే పనే కాదు అని అనిపిస్తుంది. వాడి గురించి చాలా తక్కువ అంచనా వేశాము, వాడు ఏం చేస్తాడో ఎలా చేస్తాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఇంకా మాట్లాడేసరికి సర్లే ఇప్పుడు మాట్లాడుకుని ఏం లాభం, రేపు చూసుకుందాము, ఇప్పుడు చాలా ఆలస్యమైంది రేఖ పడుకో అనగానే లేదండి నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు, వీడు ఇంట్లో ఉన్నంతకాలం నాకు నిద్ర పట్టదేమో, ఆస్తి మొత్తం నేను సొంతం చేసుకోవాలని గత 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ కరెక్ట్గా నా చేతికి ఆస్తి అందే సమయానికి వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఇంటి వారసుడినంటూ ఇంట్లో అడుగు పెట్టాడు. ఇప్పుడు నేను వీడిని ఎలా కట్టడి చేసి నా దారికి ఎలా తెచ్చుకోవాలో అర్థం కావట్లేదు అని ఇంకా అనుకునేసరికి ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అనగానే ఏం చేసినా ఎలా చేసినా మొత్తానికైతే ఆస్తి సొంతం చేసుకోవాలి అన్న కోరిక నెరవేరాలి అని రేఖ అనుకుంటుంది. మరి రేఖ ఎత్తులకి పై ఎత్తులేస్తూ చిత్తు చేస్తూ రేఖ ఆటకు ఎలా ముగింపు పలుకుతాడు, ఆస్తి మొత్తం ఇందు పేరు మీదే ఉండిపోతుందా, మరి రేఖ బ్రహ్మరాంబ వీళ్ళందరినీ ఎలా బయటికి నెట్టేస్తాడు, మరి నందు ఎప్పుడు ఇంట్లోకి వచ్చి కలుస్తుంది చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.